ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 19వ శ్లోకం యొక్క భావమును తెలుసుకుంటాము. నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, ఎప్పుడైతే ద్రష్ట అయిన ఆత్మ త్రిగుణాల కన్నా వేరే కర్త లేడని నిరంతరం గుర్తెరిగి ఉంటాడో, గుణాలకు అతీతమైన బ్రహ్మమును తెలుసుకుంటాడో, అప్పుడు ఆ పురుషుడు నా భావమును అనగా మోక్షమును పొందుతాడు. కార్యము మరియు కరణ విషయాలుగా ఈ ప్రకృతిలోని గుణములే మారుతూ ఉంటాయి. అందువలన మనము గుణాలకు అతీతమై గుణాలు చేసే పనులను చూస్తూ ఉండే వాణిని చూచినవాడు సర్వమును వాసుదేవునిగా చూస్తాడు అని చెప్పబడుతున్నది. ఈ గుణాలే గుణాలకు కారణంగా ఉన్నాయి మరియు కరణముగా కూడా ఉన్నాయి. కరణము అనగా ఉపకరణముగా ఉన్నాయి. ఈ గుణముల ప్రభావాన్ని కొద్ది కొద్దిగా మనము తొలగించుకోవాలి. ఆ విధముగా తొలగించుకుంటూ తమస్సు నుండి రజస్సునకు, రజస్సు నుండి సత్వగుణమునకు, చివరికి సత్వము నుండి కూడా మనము విడుదలను పొందాలి. అనగా మోక్షమును లేదా ముక్తిని పొందడమే మానవుల యొక్క జీవిత ధ్యేయము. సమస్త కర్మలకు ఈ త్రిగుణాత్మక మనస్సే కర్త. బంధమును పొందేది మనస్సే, విముక్తిని పొందేది కూడా మనస్సే. ఈ విధముగా ఆలోచిస్తే కర్త మరియు భోక్త కూడా మనస్సే. ఆత్మ మాత్రము సాక్షిగా ఉంటుంది. మనము ఈ యథార్థమును తెలుసుకొని ద్రష్టగా అంటే చూచేవానిగా లేదా దృగ్రూపుడుగా మారవలెను. దృశ్యములను వదలవలెను. మనకు ఎదురుగా ఉండే ప్రకృతి మనకు కనపడుతుంది కావున అది ప్రకృతిని దృశ్యము అంటాము. దీనిని గమనించేటటువంటి ఆత్మ, మనలోని తెలివి లేదా చైతన్యం అనేది ద్రష్ట లేదా దృక్కు అని అంటారు. అనగా మనము ఈ త్రిగుణములను, మనస్సు, దేహము, ఇంద్రియములను వీటి అన్నిటినీ వదిలి, ఇవన్నీ ప్రకృతిలో భాగంలో, వీటిని ఊరిక చూస్తూ ఉండవలేను. సినిమా యందు ఉండే తెర, టీవీలో ఉండే స్క్రీను ఆ దృశ్యములకు అన్నిటికీ ఆధారంగా ఉంటుంది, కానీ అది ఎటువంటి మార్పు చెందదు. అదేవిధముగా మనము కూడా ఈ దేహము, ఇంద్రియములు ఇవి చేసే కార్యములు అన్నింటినీ ఊరక కేవలముగా చూస్తూ ఉండవలెను. దీనికి నిర్లేపముగా ఎటువంటి బంధం లేకుండా ఉండవలెను. మనము కర్తృత్వ భావనను వదిలితే భగవత్ స్వరూపమును పొందేదానికి వీలుంటుంది. అనగా జీవుడు శివుడు అవుతాడు, నరుడు నారాయణుడు అవుతాడు, జనుడు జనార్దనుడు అవుతాడు. ఇక్కడ పశ్యతి అని కాక అనుపశ్యతి అని చెప్పబడినది. పశ్యతి అనగా చూచుట, అనుపశ్యతి అనగా మరలా నిరంతరము చూచుట. తాను కర్త కాదు, ఈ ప్రకృతి గుణములే అన్ని కర్మలను చేస్తున్నవి, తాను కర్త కాదని నిరంతరము మరలా గుర్తుకు చేసుకొని చింతన చేసి దృఢపరచుకోవలసి ఉన్నది. మనము రైలు దిగితే కదిలే రైలును చూడవచ్చును, రైలులో ఉన్నప్పుడు కదిలే రైలును చూడలేము. అదేవిధంగా మనము శరీర భావనతో ఉంటే ఈ కార్యక్రమాలను చూడలేము. మనము ఈ శరీర భావనను వదిలి ఆత్మగా బయటికి వచ్చినప్పుడు ఈ శరీరము, మిగతా ఇంద్రియములు చేసేటటువంటి కార్యక్రమాలను ఒక దృక్రూపుడుగా గమనించవచ్చు. అదేవిధముగా మనము మన మనస్సు, బుద్ధులను మనవి కావని వదిలితే వెంటనే మనకు ముక్తి లేదా మోక్షము
వస్తుంది. భగవంతుడు ఆ, చూడబడడు, ఆయన చూసే విషయి. అనగా ఈ కనపడేది అంతా ప్రకృతి, భగవంతుడు దీనిని చూచేవానిగా, ఆత్మస్వరూపునిగా. ఆ విధంగా మనము చైతన్యంతో తెలివితో మెరగవలసి ఉంటుంది. ఈ గుణాలు అంటే అవి సూక్ష్మ శరీరము, నీటిలోని సూర్యబింబము వలె ఇవి ఊరిక కనపరుస్తూ ఉంటాయి. అనగా ఈ విధముగా మనము భ్రాంతిని మనమే కలిగించుకుంటాము, జ్ఞానమును కూడా మనమే కలిగించుకొని పొందుతాము. మనలోని ఆత్మగా లేదా అందరిలోని ఆత్మగా ప్రాణశక్తిగా కృష్ణ భగవానుడు ఉన్నాడు. ఈ విధముగా మనం అర్థం చేసుకున్నప్పుడు స్వాప్నికుడే జాగృతుడు అవుతాడు. మనం శరీర భావనతో ఉంటే స్వప్నంలో ఉండినట్టు స్వాప్నికుడం అవుతాము. శరీర భావనను వదిలి బయటికి వచ్చి ఆత్మగా శరీరమును గమనిస్తే అప్పుడు మనం జాగృతము అవుతాము. ఆత్మను తెలుసుకుంటే మనం ఆత్మగా మారిపోతాము. ఇదే బ్రహ్మమును తెలుసుకొనుట. శుభం భూయాత్.